వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సూర్యాపేట జిల్లా చెవ్వెలం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. సూర్యాపేట మున్సిపాలిటీ 5వ వార్డు దురాజ్పల్లి మాజీ కౌన్సిలర్ ఎస్కే భాషను అక్రమంగా అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన. అదే వార్డుకు చెందిన మున్నీర్ ఖాన్ అనే వ్యక్తి అర్ధరాత్రి గాయాలతో పోలీస్ స్టేషన్ కి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్కే భాష నన్ను పొడిచారంటూ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే తప్పుడు ఫిర్యాదుతో మాజీ జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు మాజీ కౌన్సిలర్ భాషను అక్రమ అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆరోపణ. 307 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. 10:45 ప్రాంతంలో షేక్ ముడీర్ అనే వ్యక్తి, దురాజ్పల్లికి చెందిన వ్యక్తి, తనపై అదే దురాజ్పల్లికి చెందిన భాష అనే వ్యక్తి హత్యాయత్నం చేసిండు. చేతికి మరియు ఛాతీపైన గాయాలయ్యాయని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన 109 BNS సెక్షన్ ప్రకారంగా నిన్నటి రోజున కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న నైట్లో ఒక సీసీ ఫుటేజ్ అనేది కలెక్ట్ చేసినాము. దాంట్లో ఈ బాధితుడు ఎవరైతున్నారో షేక్ ముడీర్ అనే వ్యక్తి, ఆయన వెనకాల భాష అండ్ ఇంకొక పర్సన్ వెంబడిస్తున్నట్టు ఒక వీడియో ఉంది. దానితో పాటు ఈ ఇంజురీస్ ఉన్నట్టు ఎవిడెన్సెస్ ఉండడం వల్ల దానిపైన కేసు నమోదు చేసినాము. దానిలో ఈరోజు కూడా ఫర్దర్గా నిన్న నైట్ కావడం వల్ల కొంచెం ఇన్వెస్టిగేషన్ డిలే అయింది. ఈరోజు ఇన్వెస్టిగేషన్లో లోకల్లో ఉన్న ఐ విట్నెసెస్ని కొంతమంది అవైలబుల్ లేరు, ఉన్నవారికి ఎగ్జామిన్ చేసినాం. అదేవిధంగా ఇంకొంచెం ముందు కూడా ఈ బాధితుడు ఎవరైతున్నారో ఆ వ్యక్తి ముందుకు పరిగెత్తడం జరిగింది. ఫర్దర్గా కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత నిందితుడిని కూడా పిలిపించి, ఎవరైతే అలిగేషన్స్ ఉన్నాయో ఆ నిందితుడిని కూడా పిలిపించి విచారించడం జరిగింది. ఈయన చెప్పిన విషయాలు, అదేవిధంగా టెక్నికల్గా ఈ సీసీ ఫుటేజెస్, దాంతోపాటు ఐ విట్నెస్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి కేసు దర్యాప్తులో ముందుకు పోతాం.